మనం చాలా హెల్తీగా ఇంట్లోనే మల్టీ మిల్లెట్ అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఒక 14, 15 టైప్స్ తీసుకొని అవన్నీ మిక్సీలో ఏసి చాలా ఫైన్ పౌడర్ వచ్చేలాగా చేసుకొని వాటిని ఒక రోజుకి ఒక 2, 3 స్పూన్స్ మనం జావ చేసుకొని తాగితే మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి బాడీలో. చాలా ఎనర్జిటిక్‌గా, చాలా హెల్తీగా అనిపిస్తది. సో, ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అరికెలు. అరికెలు అరౌండ్ నేను ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. ఈ అరికెలు వల్ల మన బాడీకి చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంది. ఒక్కొక్క మిల్లెట్ వల్ల ఒక్కొక్క ప్రయోగాలున్నాయి. అవేంటో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అండుకొర్రలు. ఈ అండుకొర్రల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఈ అండుకొర్రల్లో ఫైబర్ వల్ల పీసీఓడీ వాళ్ళకి కానీ, షుగర్ పేషెంట్స్‌కి కానీ ఈ అండుకొర్రలు తీసుకోవడం వల్ల రెగ్యులర్‌గా చాలా బెనిఫిట్స్ అనేవి కనిపిస్తాయి ఆ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి కినోవా. కినోవాలో ఏంటంటే ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో, కినోవా నేను అరౌండ్ హాఫ్ కిలో తీసుకున్నాను. ఇవన్నీ నేను డీమార్ట్‌లోనే తీసుకున్నాను. సో, నెక్స్ట్ వచ్చేసి సజ్జలనమాట. ఇవి అరౌండ్ 1 కిలో తీసుకున్నాను నేను. ఈ సజ్జలు మనకి మెయిన్‌గా మన బాడీని కూల్‌గా ఉంచడంలో చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీటిని వరగలు అంటారు. ఇవి ఏంటంటే మనకి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అవుతూ ఉంటుంది. వెయిట్ లాస్‌కి చాలా హెల్ప్ చేస్తుంటది ఈ మిల్లెట్ అనేది. నేను కొంచెం సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను. ఇది జావకి మంచి టెక్స్చర్‌ని ఇస్తుంది. అండ్ మనకి వెంటనే చాలా ఎనర్జీని కూడా ఇస్తుంది. నెక్స్ట్ కొన్ని బాదం పప్పులు యాడ్ చేశాను. నెక్స్ట్ గోధుమలు కొన్ని యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ జొన్నలు తీసుకున్నాను. జొన్నలు అరౌండ్ 1 కిలో ఆర్ హాఫ్ కిలో యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రాగులు. నేను రాగులు అనేది చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. అరౌండ్ 2 కిలోలు రాగులే తీసుకున్నాను నేను. నెక్స్ట్ బాదం, దాని తర్వాత ఇవి బార్లీ గింజలు. ఈ బార్లీ మనల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. సో, నేను అరౌండ్ హాఫ్ కిలో బార్లీ గింజలేసాను. నెక్స్ట్ కొన్ని బాదం, కొన్ని అటుకులు, కొన్ని పిస్తా ఇవన్నీ ఒక పాన్‌లో వేసుకొని లైట్‌గా వేయించుకోవాలి. చాలా ఎక్కువ కాదు. స్మెల్ వచ్చే వరకు మాత్రమే వేయించాలి. సో, ఇవన్నీ దగ్గరుండి మాడిపోకుండా చాలా జాగ్రత్తగా వేయించుకోండి. ఇవన్నీ వేయించుకొని ప్రతి ఒక్కటి విడివిడిగా వేరు ప్లేట్స్‌లో తీసుకోండి. ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ వేయకండి. విడివిడిగా వేయండి. ప్రతి ఒక్కటి వేయించి సపరేట్‌గా ప్లేట్స్‌లోకి తీసుకోండి. వేయించిన తర్వాత అన్నిటిని విడివిడిగా ప్లేట్స్‌లో వేసుకొని ఫ్యాన్ కింద పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది మనం అరౌండ్ 8 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం కొంచెం క్వాంటిటీ బయట పెట్టుకోవచ్చు మనం. మేజర్ క్వాంటిటీ మొత్తం మనం ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. జనరల్‌గా మిల్లెట్స్ మనం డైరెక్ట్‌గా తీసుకుంటే వేడి చేస్తది చాలామందికి. బట్ ఇది జావలాగా ఇవన్నీ కలిపి తీసుకుంటే మనకి వేడి చేయదు. సో, ఎవ్రీడే మనం బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఒక గ్లాస్ జావ తాగితే మనకి చాలా చేంజెస్ కనిపిస్తాయి. ఒక్క 1 మంత్ తాగినా చాలా చేంజెస్ మనలో మనకే కనిపిస్తాయి. ఇవన్నీ కలిపి మిక్సీ వేసుకున్న తర్వాత నేను జల్లెడ పట్టి చాలా ఫైన్ సాఫ్ట్ పౌడర్ చేసుకున్నాను. మనం మిక్సీ చేసి జల్లెడ పట్టాక మనకి జల్లెడలో చాలా మిగిలిపోతుంది. సో, అది మళ్ళీ మిక్సీ పట్టి ఇలా ప్రాసెస్‌ని రిపీట్ చేయండి. సో, లాస్ట్‌లో మనకి ఫైన్ సాఫ్ట్ పౌడర్ వస్తుంది. రోజుకి ఒక గ్లాస్ తాగితే చాలా మంచిది.